హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇక్కడ మంచి టిప్ని అయితే చెప్పబోతున్నాను. కుక్కర్లో ఏదైనా కర్రీ చేసినప్పుడు, లేదంటే పప్పు కుక్కర్ పెట్టినప్పుడు విజిల్స్ వచ్చినప్పుడు దాని మీద పొంగు మొత్తం బయటకు చిల్లి సిలిండర్ అంతా పాడైపోతుంది. మనకు మళ్ళీ డబుల్ పని, డబుల్ శ్రమ. క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. అలాంటి శ్రమ లేకుండా నేను ఒక మంచి టిప్ని అయితే చెప్పబోతున్నాను. కుక్కర్లో పప్పు వేసి కడిగిన తర్వాత కుక్కర్ మూత పెట్టిన తర్వాత విజిల్ కన్నా ముందు ఈ విధంగా టిష్యూ పేపర్ పెట్టి విజిల్ పెట్టేయాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చినప్పుడు దాని మీద పొంగు బయటికి చిల్లకుండా, బయట పడకుండా, సిలిండర్ మీద పడకుండా ఈ విధంగా టిష్యూ పేపరే మొత్తం వాటర్ని గుంజేసుకుంటుంది. ఇక్కడ 5 విజిల్స్ అయితే వచ్చేసాయి. మనకు ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా మొత్తం టిష్యూ పేపర్ గుంజేసుకుంది. ఇలా చల్లారిన తర్వాత టిష్యూ పేపర్ చేతితో తీసేసి బయట పడేయాలి. కుక్కర్ కూడా నీట్గా ఉంది, సిలిండర్ కూడా నీట్గా ఉంది. మనకు బయటకు చిల్లకుండా ఈ టిష్యూ పేపర్ అయితే మొత్తం గుంజేసుకుంటుంది. పప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ చిన్న టిప్పుని మీరు ఒకసారి ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.